నా ఉద్దేశం ఏంటంటే ప్రార్థన విలియం కేరీ గారు, గ్రహం స్టెయిన్ గారు, విలియం కేరీ గారు. ఎందుకంటే నిన్నటి రోజున 2222 చెప్పండి ఆ మాట, 2222 బాప్తిస్మాలు ఇచ్చారు ఈ గొల్లకమ్మ దగ్గర. అక్కడికి రాగానే వాళ్ళు గుర్తొస్తారు మనకి. ఎంతోమంది అలా బాప్తిసం పొంది కన్యకగా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించబట్టి వాళ్ళ తరం తర్వాత ఎన్నో తరాలు మా తల్లిదండ్రులు మా పూర్వీకుల నుండి మళ్ళీ నాకు వచ్చింది ఇది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ ఇవన్నీ చూసి భలే ఉందని అబ్రాహంకి అని అనుకుంటారు. ఇది కేవలం ప్రార్థనే అండి. నేను ఎవరిని ₹1 కూడా అడగను. అయితే గోల్ మాత్రం పెట్టుకుంటాను నేను. దేవుడు ఏదైతే చెప్తాడో పరిశుద్ధమైన కన్యకగా ఉండి ప్రభువుతో మాట్లాడేటప్పుడు మాట్లాడతాడు. ఆ మాటలను పేపర్ మీద రాసుకొని ఇప్పటి వరకు నేను ప్రసంగికులంటే పరిశుద్ధాత్మ దేవుడనే రాసుకుంటా వచ్చాను. నేను 20 సంవత్సరాల సేవలో ఏ దైవజనుడి పేరు వేయలేదు. ఎందుకంటే పరిశుద్ధమైన సర్వెంట్స్ కావాలి మాకు. నేను చెప్పగలను, 3వ తారీఖు ఉదయం 9:30కి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధమైనటువంటి సేవకులు. చప్పట్లు కొట్టండి. 3వ తారీఖు 9 గంటలకు ఇక్కడ ఉన్నవాళ్ళు, మొదటి కూటంలో ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టాలి. పరిశుద్ధమైన కన్యక సంఘానికి సంబంధించిన వాళ్ళు. 2వ కూటం 6:30 కల్లా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పరిశుద్ధమైన చప్పట్లు కొట్టండి. ఏమిచ్చినా వాళ్ళ రుణాన్ని నేను తీర్చుకోలేను. నేనిచ్చే కానుక వాళ్ళకు ఉపయోగపడదు, చాలా తక్కువైంది. అయితే కన్యక సంబంధమైన సంఘానికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు. ఒక పేపర్ స్టేట్మెంట్ చేసేటప్పుడు అది ప్రూఫ్ రీడింగ్ చేస్తాడు. జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, ఫైనల్గా ఇంకొక ఆయన అధికారికి అసిస్టెంట్ ఉంటాడు. 4వ కోణంలో గ్రీన్ పెన్నుతోటి సంతకం చేస్తారు. అప్పుడు బిల్లు పాస్ అవుద్ది. కాబట్టి మన ప్రార్థనలు, మన యొక్క సాక్ష్యాలు, మనలో ఉన్నటువంటి కన్యత్వంలో కలిగినటువంటి వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే దేన్ని పెడితే దాన్ని చూసి వ్యామించే గుణం దానికి ఉండదు. నాకు చాలా ఇష్టం అన్నమాట. ఒకే మాట, ఒకే భార్య, ఒకే సంఘం, ఒకే కుటుంబం, ఒకే ఉద్యోగం, ఒకే మాట. మా నాన్నగారి నుంచి, మా పూర్వీకుల నుంచి నేను నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. 2 నిమిషాలు నేను ఎందుకు తీసుకున్నానంటే ఇక ఫైనల్ టైం లేదు. మరి ఇంకో ప్రసంగం మీరు ఇస్తారా, లేకపోతే 2-3 ప్రార్థన చేసి ఇవన్నీ కవర్ అయిపోవాలి ఈ 30 పేపర్లు. ఏమండి, మొట్టమొదటి వచ్చిన వాళ్ళు మరి వచ్చినటువంటి అంకెను బట్టి, రెండోసారి వచ్చినటువంటి అంకెను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు. మొట్టమొదటి రోజు నోవా గారు మరి వాక్యం చెప్పారు యాజకత్వాన్ని గురించి. మొట్టమొదటి ప్రసంగం జాషువా గారు చెప్పారు. ఇప్పుడు క్రిస్టఫర్ గారు చెప్పారు. ఉదయం జోనా గారు ముక్తేశ్వరం సాక్ష్యం ప్లస్ సేవ చెప్పారు. ఆ ముగ్గురు కూడా కవర్ అయితే బాగుండేది. చూద్దాం, ఇంకొక అరగంట 30 గంటలు వచ్చినా వాళ్ళకి ప్రార్థన ఏదో ఒకటి ఇద్దాం. ఎందుకంటే వాళ్ళ సంఘాలు బాగుండాలి, వాళ్ళ పరిచర్య బాగుండాలి. మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థించండి. నా భార్య వాళ్ళ నాన్నగారు కానిస్టేబుల్ అయితే ఆయన చనిపోవటం వల్ల ఆయన వచ్చినటువంటి ఉద్యోగం ద్వారా అటెండర్గా వెటర్నరీ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్గా ఒంగోలులో పనిచేస్తూ ఉంది. నాకు ఒక కుమార్తె 22 సంవత్సరాలు. ఆమె హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర పనిచేస్తా. మరి ఓపెన్గా డిగ్రీ సెకండ్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ చదువుతుంది. నా కొడుకు ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం అయిపోయి మరి విజయవాడలో పార్ట్ టైం జాబ్ చేస్తూ ఉన్నాడు. కొరకు ప్రార్థన చేయండి. ఇంత సేవ పరిచర్య చేస్తున్నారంటే వాళ్ళు నాకు అందించే సహకారం నన్ను డిస్టర్బెన్స్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఇస్తాను, ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తాను. ఇంకో పెద్ద సీక్రెట్ ఏంటంటే ఈ పాంప్లెట్ 200 పాంప్లెట్ 200 పోస్టర్ నేనే అంటించుకున్నా. సంతమాగులూరు మండలం, బల్లిపురం మండలం. నేను ప్రతి వారం ఇక్కడికి వస్తుంటాను ప్రార్థనకి. మా నాన్న ఏం చెప్పాడంటే, వచ్చిందాన్ని పోకూడదురా, పోయిందాన్ని రాకూడదురా అనేవాడు. ఇటు కూడా సూర్యపల్లి, ముక్తేశ్వరం అంతా చుట్టేసి ధర్మవరం, అద్దెకి బొమ్మనపాళ్ళ మక్క ఏంటిది ప్రార్థన చేసుకుని ఒంగోలు డ్యూటీకి వెళ్తా. మళ్ళీ శనివారం వచ్చేటప్పుడు, ఆదివారం వచ్చేటప్పుడు మేదరమెట్ల అద్దెకి ఇవన్నీ అంటించుకుంటా వస్తా. అంత కవర్ చేశాను నేను. ఎందుకంటే దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి సెకండ్ చాలా నేను కష్టపడ్డాను. ఇక్కడికి రాకముందు కూడా నేను కష్టపడే వచ్చా. ఎందుకంటే నా అభివృద్ధిని గురించి, నా కన్యత్వాన్ని గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైపోదు. ఏమండి, కాబట్టి మరి చేసుకునే భార్యతోనే ఫోన్లో మాట్లాడాలి, చేసుకునే భర్తతోనే
ఇందాక అయ్యగారు చెప్పినట్లు ఆ కుటుంబ సంబంధమైన వ్యామోహం, శరీర సంబంధమైన తత్వాన్ని వాళ్ళతోనే పంచుకోవాలి. ఎంత బాధాకరమైన విషయం. తల్లిదండ్రులు పలకరించరు, తల్లిదండ్రులకు సమాధానం చెప్పరు, మరి పెద్దలకు గౌరవం ఉండదు, పాస్టర్ గారికి గౌరవం ఉండదు. ఇష్టానుసారంగా ఉంటే కన్యత్వం ఎలా వస్తుందండి? వస్తుందా? ఎవడన్నా ఇస్తాడా సర్టిఫికేట్? స్కూల్కి వెళ్ళకుండా, కాలేజీకి వెళ్ళకుండా కాంటాక్ట్ సర్టిఫికేట్. ఎందుకంటే చివరి పలుకులు ఇవి. ఇక ఫైనల్ ఏముండదు అనమాట. అయ్యగారు ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇస్తారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మా కొరకు ప్రార్థన చేయండి. మరి మొదటి రోజు, రెండవ రోజు సహకరించారు క్రిస్టఫర్ గారు, జాషువారాజు గారు. వారిని బట్టి దేవునికి స్తోత్రాలు. తిమోతి గారు చాలా బాధ్యతగా వచ్చారు. వీళ్ళు జోనా గారు, అలాగే నెల్లూరు నుంచి యోనా గారు, ఆయన 500 గ్రామాలు పరిచర్య. ఒకసారి చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. గ్రామాల పరిచర్య. ఆ పాదాలు కడగాలి. సువార్త చేసే వాళ్ళ కన్యత్వం కలిగిన పాదాలు కడగాలనుకుంటా నేను. అసలు ఈ మీటింగ్లో కడుగుదామని కూడా అనుకున్నాను, ఎందుకంటే కుదరట్లేదు. కొన్ని పరిస్థితులు కుదరినప్పుడు నేను పెట్టుకోను. గుండె బలహీనత ఉంది, ఎక్కువగా మాట్లాడకూడదు. ఒక పని కాకపోతే చాలా రోషం. ఇందాక మధ్యాహ్నం కూడా పాస్టర్ గారిని ఎందుకు ఆడానంటే, దేవుడు నాకు ఇచ్చింది నేను చెయ్యాలంతే. దేవుడు చెప్పింది నేను ఇక్కడ చెయ్యాలి. పెద్దలైనటువంటి వారిని, ఇందాక అయ్యగారు అన్నారు, ఇంతమంది ఫోటోలు వేసుకున్నాడంటే సేవకులను గణపరుచుకుంటా నేను. మా నాన్నగారు ఇక్కడ అపోస్తులకు చర్చి ప్రతిష్ఠించేటప్పుడు ఒక పెద్ద అండ ఇక్కడ వండుకొని, ఇప్పుడు వండే పొయ్యిలో అక్కడి నుంచి నెత్తి మీద ఎత్తుకొని అక్కడికి తీసుకెళ్ళాడు పాస్టర్కి. అట్లా వచ్చింది మాకు ఆశీర్వాదం. నేను చూసా కళ్ళారా. ఇక్కడ అన్నం వండుకొని నెత్తిని పెట్టుకొని ఆ ప్రతిష్ఠించబడే సేవకులకు తీసుకెళ్ళి పెట్టాడు. ఏ డాక్టర్ వచ్చినా, ఏ టీచర్ వచ్చినా, మేము చెక్క పని చేసేవాళ్ళం కాబట్టి మా దగ్గర పెళ్లి తీసుకెళ్ళేవాళ్ళు. మా నాన్నోళ్ళు 3 అన్నదమ్ములు అయితే ఒక్కొక్కడికి 2 ఎకరాల పొలం ఉంది ఈ గ్రామంలో. అయితే పేదల్లాగా బతుకుతున్నారు. నా బాధ అదే. పేదల్లాగా, అనాథల్లాగా బతుకుతున్నారు నా వాళ్ళంతా. వాళ్ళని చూసుకుంటా, వాళ్ళని పలకరించుకుంటా సేవకులకు అందించే